హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈ వీడియో బోర్డ్ చూస్తూనే మీకు అర్థమైపోయింది కదా, ఇది బెంగళూరులో ఒక ప్లేస్ అని చెప్పి. ఆ ప్లేస్ ఏంటో కూడా చాలా మందికి అయితే అర్థమైపోయి ఉంటుంది. సో బెంగళూరులో ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి ఒక స్పెషల్ స్పాట్ అనేది ఉంటుందన్నమాట. సో అదే లాల్బాగ్ అలాగే బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. సో మనకి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అని కూడా అంటారు. సో మీరు బెంగళూరులో ఏదైనా డెస్టినేషన్స్ కోసం చూస్తున్నట్టయితే ఇది కంపల్సరీ మీకైతే రెఫర్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ టైం మీరు బెంగళూరుకి వచ్చినప్పుడు ఈ ఫ్లవర్ షోని అలాగే ఈ బొటానికల్ గార్డెన్ అయితే చూడొచ్చు. సో ఎనీ టైం ఇలాగే పచ్చగా చాలా అందంగా అయితే ఉంటుంది. సో మనం ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, సో ఫ్యామిలీతో వెళ్ళడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, అక్కడ రిలాక్సింగ్గా మనం ఒక వన్ డే ఫుల్గా అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ప్రతిదీ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి. సో మనం పీస్ఫుల్గా ఒక వన్ డే మొత్తం అయితే తిరిగినంత ఉంటుంది. చాలా పెద్ద ప్లేస్. సో చూడాల్సినవి కూడా దీంట్లో చాలా ఉంటాయి. సో అందరికీ చాలా నచ్చే ప్లేస్ అయితే ఈ బొటానికల్ గార్డెన్ అనమాట. కొన్ని లక్షల ఫ్లవర్స్, రకరకాల పువ్వులు తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి అయితే ఇక్కడ చేస్తారనమాట. సో ఇక్కడ ఈసారి స్పెషల్గా ఈ లాల్బాగ్లో మిలెక్స్ అన్న వాళ్ళు, ఆ బ్రాండ్ వాళ్ళు అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేశారు. అది ఏంటి అంటే చాలా బాగా అయితే నచ్చింది నాకు. ఏంటి అంటే స్కూల్లో పిల్లలందరికీ ఇక్కడ ట్రిప్స్ అయితే వేస్తున్నారు వాళ్ళని తీసుకొని వచ్చి. ఏంటి అంటే అప్పటి కాలంలో మనకు గుడిసెలు ఎలా ఉండేవి, ఫార్మర్స్ ఎలా ఎలా చేసేవాళ్ళు, సో రైతులు ఎలా ఉండేవాళ్ళు, అప్పట్లో మనకు కట్టెల పొయ్యి అంటే మనం ఎక్కడ కుక్ చేసేవాళ్ళము, ఎలా చేసేవాళ్ళము, సో ధాన్యం అంటే మనకి ఎలా వచ్చేది, ఇవన్నీ కూడా దగ్గరుండి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళందరికీ ఇదొక టూరిస్ట్ స్పాట్ లాగా వాళ్ళని తీసుకొని వచ్చి అన్నీ అయితే క్లియర్గా అంటే ప్లాన్స్ గురించి, రూట్స్ గురించి ఇవన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు దగ్గరుండి. సో మేము వెళ్ళినప్పుడైతే చాలామంది, చాలా స్కూల్స్ అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ వాళ్ళ టీమ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా మంచిగా అయితే అనిపించింది. సో అందరి పిల్లలకి రియాలిటీగా చూపిస్తేనే అర్థమవుతుంది. అప్పట్లో మాకు అలా ఉన్నవి, ఇలా ఉన్నవి అంటే వాళ్ళకి అర్థం అవ్వవు. సో రియలిస్టిక్గా చూపించి ఇలా ఉండేది, అలా ఉండేది అంటే వాళ్ళకి అది అర్థమవుతుందన్నమాట. అలాగే ఇన్ని ఫ్లవర్స్ ఒకే చోట చూడడం అంటే కష్టమవుతుంది. బట్ ఇక్కడ ఈ ఫ్లవర్ లేదు, ఆ ఫ్లవర్ లేదు అనకుండా ప్రతి ఫ్లవర్స్తో ఇలా అందంగా అయితే డెకరేట్ చేశారు. సో చూడడానికి కూడా చాలా బాగుంది. సో కర్ణాటకకి రిలేటెడ్ ఇక్కడ థీమ్ అంతా అయితే సెట్ చేశారు. సో అది కూడా అలాగే ఇక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష మన తెలుగులో అయితే ఎలా రన్ అవుతుందో అలాగే కర్ణాటకలో కూడా, సో వాళ్ళ కన్నడ ఛానల్స్లో కూడా ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే ఈ ఫస్ట్ టైం అయితే పెడుతున్నారంట. సో దానికోసం ఇక్కడ ఫోటో తీసుకొని అక్కడ వాళ్ళకి అప్లై చేశారు అంటే, సో దాంట్లో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళైతే అగ్ని పరీక్షకి ఎలిజిబుల్ అయ్యేలాగా ఇక్కడ ఒకటి పెట్టారనమాట. అక్కడ అనౌన్స్ చేస్తున్నారు. సో నేను ఒకవేళ ఈ వీడియో కర్ణాటక వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే, సో ఇది రేపటి వరకు అంటే మండే వరకు అయితే ఈ ఫ్లవర్ షో ఉంటుంది. సో ఇక్కడ ఫోటో తీసుకొని వాళ్ళకి సెండ్ చేశారంటే, సో మీకు లక్ ఉంటే లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు. సో ఈ వీడియో లాల్బాగ్ ఫ్లవర్ షో ఎలా ఉంటుంది ఏంటి అని నా ఫాలోవర్స్కి, సో నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించడానికి నేను ఈ వీడియో అయితే చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.